ప్రభునందు ప్రియ విశ్వాసులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని మీకు అందిస్తున్నాను. ప్రార్థించడం. కనికరం గల దేవ, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మా ప్రభు రక్షకుడైన యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. ప్రియమైన వారలారా, నేటి ఉదయకాలము మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభములను తెలియజేస్తున్నాను. నేటి మన ధ్యాన అంశము ఎస్తేరు గ్రంథంలోని మాటలు. ఈ సమయం నందు నీవు మౌనముగా ఉన్న ఎడల, ఫర్ ఇఫ్ యూ రిమైన్ సైలెంట్ ఎట్ ఏ టైమ్ లైక్ దిస్. ఈ దినాన సార్వత్రిక ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుండగా మన ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత ఈ దేశ భవిష్యత్తు కొరకు, ప్రజాస్వామ్యం కొరకు మనకు అందించబడినటువంటి ఓటును వినియోగించుకోవడం. ఎలక్షన్ కమిషన్ వారు అందించినటువంటి ఒక స్లోగన్ ఏంటంటే, మీ ఓటు మీ స్వరం. మీ ఓటు మీ స్వరం. ఈ స్వరాన్ని వినిపించాల్సినటువంటి సమయం ఇది. ఇటువంటి సమయంలో నీవు మౌనంగా ఉంటే, ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో యూదులందరినీ నశింపజేయాలని హమాను తలపెట్టినప్పుడు మొర్దెకై మిగతా యూదులు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ దుఃఖంలో ఉండి ఎస్తేరుతో పలుకుతున్నటువంటి మాటలు. ఎస్తేరు, ఈ సమయం కొరకే నువ్వు ఇక్కడికి వచ్చినావేమో, అసలు ఈ సమయం కొరకే నీవు జన్మించినావేమో, నీ జీవితపు ఉద్దేశము, నువ్వు అంతఃపురంలో ఉండడం ఉద్దేశము ఇదే, బహుశా దేవుని చిత్తం ఇదేమో. అటువంటి నీవు ఈ సమయమున మౌనంగా ఉంటే నీకు నీ తండ్రి ఇంటికి నష్టం. కనుక ఈ దినాన మన దేశం ప్రజాస్వామ్యంతో వర్ధిల్లాలంటే, క్రైస్తవులు నెమ్మది, శాంతి, సమాధానాలతో ఉండాలంటే మనం ప్రార్థించి ఆలోచించి మనకిచ్చిన హక్కును వినియోగించుకోవాలి. ఓటు హక్కుని మీకు ఇష్టమైనటువంటి వారికి ప్రార్థన పూర్వకంగా మీరు ఆలోచన చేసి నిర్ణయించుకొని మీరు ఓటేయాలి. మనందరం ఓటేయాలి. ఒకవేళ క్రైస్తవ్యంలో ఉన్నటువంటి చాలా పొరపాటుని ఏంటంటే, అన్ని దేవుడు చూసుకుంటాడని చాలా నిర్లక్ష్య భావంతో జీవిస్తాం. అది సరైనటువంటిది కాదు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం 2 వచనాలు గమనిస్తే పౌలు గారు అంటారు, మనము సమాధానంతో నెమ్మదితో జీవించలాగిన ప్రజలందరి కొరకు, ప్రాముఖ్యంగా రాజులు, అధికారంలో ఉన్న వారందరి కొరకు విజ్ఞాపనం చేయాలి. చూడండి, దేశము పట్ల, భవిష్యత్తు పట్ల, ప్రజలందరి పట్ల మనకు అందించబడినటువంటి బాధ్యత ప్రార్థనాపూర్వకమైనది. అందరి కొరకు శాంతి, సమాధానం ఉండాలి, నెలకొల్పబడాలంటే ప్రార్థించాలి. ఈ దినాన అనేక మార్లు మనము నిర్లక్ష్యమైనటువంటి భావంతో ఉన్నందుకు అనేక సంఘాలు, అనేక విశ్వాసులు ఎన్నో దాడులు, హింసలకు గురవుతున్నాం. కనుక దాని నుంచి మనం బయటకు వచ్చి మన బాధ్యతను గుర్తెరగాలి. మనం ఒక సంఘటితమైనటువంటి గుంపుగా ఉండి మన ఓటును వినియోగిస్తూ, మన ఓటు ద్వారా మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలి. ఓటు వేయడం మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ఆ హక్కును వినియోగించుకోవాలి. మనం ఓటు వేస్తున్నప్పుడు ప్రజాస్వామ్య పరిపాలనలో భాగస్వామ్యం అవుతూ ఉన్నాం. ఈ దేశ పురోగతిలో భాగస్వామ్యం అవుతున్నాం. ఈ దేశము వర్ధిల్లడానికి, ఎదగడానికి, వృద్ధి చెందడానికి మన బాధ్యతను మనం వినియోగించుకుంటా ఉన్నాం. ఒకవేళ ఆ రీతిగా చేయకపోతే, ఇటువంటి సమయంలో నీవు మౌనంగా ఉంటే ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ఇబ్బంది కలుగుతుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో ఎలక్షన్లు వచ్చినాయి, ఎన్నో ఎలక్షన్లు పోయినాయి. అనేక సందర్భాల్లో మనం ప్రార్థన చేయలేదు. మనం ఎన్నెన్నో విషయాల కొరకు ప్రార్థన చేస్తాం, ఎన్నెన్నో విషయాల గురించి ఆలోచన చేస్తాం. కానీ సంఘటితంగా దేశం కొరకు, దేశ శాంతి సమాధానాల కొరకు, అభివృద్ధి కొరకు, క్షేమం కొరకు, నెమ్మది కొరకు ప్రార్థించకపోవడం మనం చేసిన గొప్ప పొరపాటు. కనుక ఇప్పుడు ప్రార్థించాలి. ప్రార్థించి దానికి తగినట్లుగా మన బాధ్యతని నెరవేర్చాలి. కనుక ఈ ఉదయకాలం మనందరం కూడా మనం త్వరగా వెళ్ళి మన ఓటు హక్కు వినియోగించుకొని దేశ అభివృద్ధి కొరకు, దేశంలో శాంతి సమాధానాల కొరకు, నెమ్మది కొరకు, దేశ భవిష్యత్తు కొరకు ఓటు వేసి దేవుని బిడ్డలుగా మన కర్తవ్యాన్ని అందరం నెరవేర్చలాగున దేవుని కృప మనకు కలుగజేయని గాక. ప్రార్థించుదాం. కనికరం గల దేవ, నేటి ఉదయకాలం మీరు ఇచ్చిన మంచి సమయంను బట్టి వందనాలు. నా తండ్రి, మేము ప్రార్థనలో, విజ్ఞాపనలో దేశం కొరకు, మేళ్ళ కొరకు, క్షేమం కొరకు, అభివృద్ధి కొరకు పాటుపడేవారిగా ఉండటం కృప చూపి నాయన, ఈ దినం ఎన్నికల్లో పాల్పొందుతున్న ప్రతి బిడ్డను మీరు దీవించి నాయన, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని ఈ దేశ భవిష్యత్తు కొరకు మంచి నాయకత్వాన్ని మీరు అందించమని
రానున్న కాలం భారతదేశం ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతూ గొప్ప శిఖరాలను అధిరోహిస్తూ ప్రజలందరూ మేలు దీవెనలు పొందుకునేటువంటి మంచి నాయకత్వం వైపు నడిపించమని యేసు ప్రభుల వారి దివ్యనామం అడిగి వేడుకొంచున్నాం స్వామి. ఆమెన్. గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే. ప్లీజ్ vote. Your vote is your voice. Make use of your vote.